హలో పీపుల్స్, చాలామంది ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నారు కానీ దానికి కరెక్ట్ ఐడెంటిఫై లేకుండా బుక్ చేస్తున్నారు. సో అది ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా మనమైతే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు మనం వెయిటింగ్ లిస్ట్ టికెట్లో ఉన్నది మనం బుక్ చేద్దాం టికెట్. సో నేనైతే డీటెయిల్ తీసుకున్నా అండ్ ట్రావెల్ అనేది డేట్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకైతే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎఫ్సిఎఫ్స్ మ్యాక్స్. సో మనకు ఫుల్ అమౌంట్ కావాలంటే మ్యాక్స్లోకి వెళ్ళిపోవాలి. సో అప్రాక్సిమేట్లీ ఎట్లా అంటే 1000 రూపీస్ బుక్ చేసినామంటే మనకు 1000 రూపీస్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఎఫ్సిఎఫ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనం టికెట్ బుక్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అందరూ డైరెక్ట్ బుక్ చేసేస్తున్నారు. సో అదే మేజర్గా ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ మనము రిఫండ్ పాలసీ అనేది కంపల్సరీ, వాటిది ప్రోటోకాల్ ఏందో అది మనం చూసుకున్న తర్వాత టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సో అందరూ బుక్ చేస్తున్నారు కరెక్టే, కానీ అది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. సో అక్కడ ఫుల్ అమౌంట్ రాకుండా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఒక్కసారి మనం ఇక్కడ రిఫండ్ పాలసీ చదువుకుందాం. టికెట్ ఫేర్ ప్రైస్ ఎంత ఉంది? 1000. సో మనము ఆ టికెట్ కన్ఫర్మ్ కాకముందు క్యాన్సిల్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఆటోమేటిక్ టికెటే బుక్ కాకుండా క్యాన్సిల్ అవుతే ఎంత రిఫండ్ అవుతుంది, ఒకసారి చదవండి. థ్యాంక్ యూ.